ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని శిలువ ధ్యానము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. అతడు అంటే యేసయ్య పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. మరి మనము బైబిల్ ప్రకారంగా చూస్తే మరి యేసయ్యకి 1 తక్కువ 40 దెబ్బలు, అంటే అవి భయంకరమైన గాయములు. మరి ఆ గాయములు ఏ విధంగా అంటే మరి చిన్న చిన్న గాయములు అనేకములు అయితే మరి గుర్తించి బలమైనవి మరి 1 తక్కువ 40 గాయములు. ఎందుకు దేవుడు మరి 39 గాయములను అనుభవించిందంటే ప్రతి మరి రోగానికి మరి ప్రతి ఒక్క శాపానికి దేవుడు వెల చెల్లించిండు. మరి ఆ గాయములంట మరి అవి భయంకరమైనవి. మరి ఒక్క కొరడాకు మరి 15 మళ్ళా కొరడాలు దానిలో నుంచి మరి ఆ మాంసము చీల్చుకొని బయటికి రావడము జరుగుతుంది. అంటే ఆ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును బయటికి వచ్చేలాగా అలాంటి గాయాలు, భయంకరమైన గాయాలు. ఈ రోజులలో చూస్తే భయంకరమైన రోగాలు, మందులు లేని రోగాలు, మరి మందులు లేని పరిస్థితులు, మరి ఇవన్నీ ముందుగానే వస్తాయని దేవుడికి తెలుసు. కనుకనే యేసయ్య అవన్నీ భరించినడు. మరి ఈరోజు నువ్వు ఎలాంటి అనారోగ్యము భరించడానికి వీలు లేదు. మరి నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అనేది ఆరోగ్యం రాకముందే దేవుడు దయచేయు దేవుడు. మరి ఎప్పుడైతే ఈరోజు మనము ఆయన గాయాలని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎలాంటి అనారోగ్యం రాదు. భయంకరమైన ఈ లోకంలో ఉన్న ఎలాంటి వైరస్ నీకు తగలదు, ఎలాంటి భయంకరమైన వ్యాధులు నీకు తగలవు, నీ దరిదాపులకు రావు. మరి ఎందుకు అంత భయంకరంగా దేవుడు భరించిందంటే ఆయనకి ముందుగానే తెలుసు భయంకరమైన రోగములు, వ్యాధులు ఉన్నాయని. మరి వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు మూల్యము చెల్లించిండు. కనుక మరి ఎలాంటివి నీకు తగలవి. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఏదన్నా అనారోగ్యముతోనూ ఏదన్నా సమస్యతోనూ తట్టుకోలేక భయంకరమైన స్థితిలో ఉన్నావేమో, చనిపోతానేమో అని భయపడుతున్నావేమో, చనిపోతానని బాధపడుతున్నావేమో, దీనికి మెడిసిన్ లేదని బాధపడుతున్నావేమో, నా జీవిత కాలం అంతా నేను ఇలాగే అనారోగ్యముతో బాధపడాలా అని బాధపడుతున్నావేమో, మరి టాబ్లెట్ కన్నా గొప్పది ఆయన వాక్యము ఎత్తుపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే మరి ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి నొప్పి అయినా వెళ్ళిపోతుంది. అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఈ వాక్యం అనేది నీ గాయము దగ్గర విడుదల చేయి, నీ హృదయములో విడుదల చేయి, నీకు నొప్పి వచ్చినప్పుల విడుదల చేయి, నీకు బాధ కలిగినప్పుడు అబ్నార్మల్ రిపోర్ట్ వచ్చినప్పుల విడుదల చేయి. మరి గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే నిజముగా యేసయ్య భరించున్నాడు, నిజముగా యేసయ్య రక్తాన్ని చిందించిండు, నిజముగా యేసయ్య 1 తక్కువ 40 దెబ్బలని తిన్నాడు. నీ ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, నీ ప్రతి శాపముని ఆయన శరీరమందు వేసుకొని భరించిండు. కనుక నీవు భరించడానికి వీలు లేదు. ఏది నీ మీద ప్రభుత్వము చేయదు. మరి దేవుని రక్తమే, దేవుని గాయములే నీ మీద ప్రభుత్వము చేస్తాయి. మరి ఆయన గాయములు నీ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యము నీకు తగలదు. ఈరోజు ఆయన గాయాలని దేవుడు దీవెనకరంగా చేస్తున్నాడు. మరి నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, ఎలాంటి అనారోగ్యం రాదు. ఒకవేళ ఉన్నను అది మరి స్వస్థతగా మార్చబడును గాక. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, నీవు గాయము భరించినది ఎంత నిజమో ఆరోగ్యము కలుగుట అంతే నిజము తండ్రి. ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి భయంకరమైన వ్యాధులు మాకు తగలకుండా కాపాడుటకు నీ గాయాలతో మమ్మల్ని అభిషేకించి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మరి ఈ గాయాలు మమ్మల్ని కాపాడుతున్నాయి తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇప్పుడే నీ గాయాలను విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ఇదిగో తండ్రి వారికి విడుదల దయచేసి గొప్ప సాక్ష్యముతో నింపి వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు భరించావు కనుక నిశ్చయంగా మాకు ఆశీర్వాదం ఉంది తండ్రి. మరి వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడి వారు స్థిరులుగా మరి నీకుండులాగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.